వెల్కమ్ టు టీసెట్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్యూర్ మ్యాథ్స్ అనే విషయంలోంచి రేఖాగణితం అనే చాప్టర్ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. సో ముందుగా రేఖాగణితం జామెట్రీ అని అంటాం. జామెట్రీ అనేది రెండు భాషా పదాల కలయిక, జియో మరియు మెట్రీ. జియో అంటే అర్థం భూమి అని, మెట్రీ అంటే అర్థం కొలత అని. అంటే భూమి మీద ఉండే వివిధ రకాల నిర్మాణాల యొక్క కొలతలకు సంబంధించిన విషయాల్ని మనం జామెట్రీ ద్వారా తెలుసుకుంటాం. అసలు ఈ జామెట్రీ అనేది చాలా విస్తృతమైన సబ్జెక్టు. కానీ పోటీ పరీక్షలకి ఏ స్థాయిలో ప్రశ్నలు వస్తున్నాయో, ఎలాంటి కాంపోనెంట్స్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయో మనం ఇక్కడ చూస్తూ వెళ్తాం. సో ముందుగా మనము జామెట్రీలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు ఏ అంశాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయాలి అని అంటే మీరు ప్రిపేర్ అవుతున్నా సరే, మీరు సొంతంగా చదువుకోవాలనుకుంటున్నా సరే, ద లిమిటేషన్ ఆఫ్ జామెట్రీ కనుక ఒకసారి కనుక గమనిస్తే, మొదటిది రేఖలు, కోణాలు. ఆ తర్వాత బహుభుజుల్లో ఉండే అంతర్కోణాలు ఏ విధంగా ఉంటాయి, బాహ్య కోణాలు ఏ విధంగా ఉంటాయి, ఆ తర్వాత వాటిలో నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఎన్ని ఉంటాయి అన్న అంశం మీద మనం ఇక్కడ చూస్తాం. బహుభుజుల్లో మళ్ళీ మనకి త్రిభుజము, చతుర్భుజము అని రెండు రకాలుగా బైఫర్కేట్ చేసుకొని త్రిభుజాల గురించి క్షుణ్ణంగా చదువుతాం. అదేవిధంగా చతుర్భుజాల గురించి కూడా క్షుణ్ణంగా చదువుతాం. అంటే త్రిభుజాలు, వాటి ధర్మాలకు సంబంధించి, వాటిలో ఉన్న ముఖ్యమైన సిద్ధాంతాలకు సంబంధించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుద్ది. ఆ తర్వాత చతుర్భుజాలు. సో చతుర్భుజాల యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, అందులో కర్ణాలకు సంబంధించి ఏ విధమైన అంశాలు ఉంటాయి, కర్ణాలకి మరియు భుజాలకి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది, కోణాలకి మరియు భుజాలకి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందని మనం చతుర్భుజాలు అనే టాపిక్లోంచి మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఫైనల్లీ వృత్తాలకు సంబంధించిన అంశాన్ని మనం ఇక్కడ మళ్ళీ డిస్కస్ చేస్తాం. సో సర్కిల్స్ అని అంటారు వృత్తాలు. సో వృత్తాల్లో ఉండే కాంపోనెంట్స్ ఏముంటాయి అన్న విషయం గురించి మనం పూర్తి స్థాయిలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు ఏ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నా సరే, అది ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, లేకపోతే డిఎస్సి కావచ్చు, ఇతర పోటీ పరీక్షలు ఎందులోనైనా సరే ఇవి కామన్ టాపిక్స్గా మనం ఇక్కడ చూస్తాం. వీటి యొక్క పరిధిని కనుక మీరు విశ్లేషించుకుంటే, గత ప్రశ్నాపత్రాలని ఆధారంగా చేసుకొని అన్ని రకాలుగా స్టేట్ వైడ్ కావచ్చు, నేషనల్ వైడ్ కావచ్చు, అన్ని రకాల ప్రశ్నాపత్రాలని ఆధారంగా చేసుకున్నాక చూస్తే జామెట్రీకి సంబంధించిన చాప్టర్స్ ఉన్నాయో వాటిని తరువుగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మీరు ప్రయత్నం చేసినట్లయితే పరీక్షలో ఎలాంటి ప్రశ్న వచ్చినా సరే మనం ఈజీగా చేయొచ్చు. మనకి జామెట్రీ అనే టాపిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనే అంశాన్ని కనుక చూస్తే, అసలు జామెట్రీ అనేది ఏ విధంగా డెవలప్ అయింది అని చూస్తే, ఇది కొత్తగా సృష్టించిందేమీ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కనబడుతున్న ఈ బోర్డు ఉందనుకోండి, బోర్డు అనేది ఏం చేశారంటే కనిపెట్టడం జరిగింది. కానీ జామెట్రీని కనిపెట్టబడలేదు. జామెట్రీ అనేది ఆల్రెడీ ఉన్న అంశాలని ఒక సిస్టమేటిక్ వేలో స్టడీ చేయడం జరిగింది. అంటే మనకు భూమి మీద రకరకాల ఆకారాలు కనబడుతూ ఉంటాయి. సో చంద్రుడి యొక్క ఆకారము, సూర్యుడి యొక్క ఆకారము వృత్తాకారంగా కనబడుతూ ఉంటుంది. లేకపోతే ఏదైనా వస్తువును కనుక గమనిస్తే ప్రకృతిలో వివిధ రకాల షేపులతో మనకి వస్తువులు ఉంటాయి. త్రిభుజం ఉంటుంది, అదేవిధంగా చతురస్రం ఉంటుంది, అదేవిధంగా దీర్ఘచతురస్రం ఉంటుంది. ఇలా ఉన్న వస్తువుల్ని గమనించి వాటిలో ఉన్న అన్ని రకాల అంశాలని పరిగణలోనికి తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని విషయాంశాలను ఇక్కడ చర్చించడం జరిగింది. అలా ప్రకృతిలో ఉన్నటువంటి జామితీయ నిర్మాణం యొక్క అన్ని రకాల రూల్స్ అండ్ లాస్ని ఒక చోట తీసుకొచ్చి దాన్ని మనకు రేఖాగణితం అని అందించడం జరిగింది. కాబట్టి మనం రేఖాగణితాన్ని ఏ విధంగా నేర్చుకోవడము ఈజీ అవుతుంది అని అంటే, మీకు ప్రశ్నలో ఇచ్చిన జామితీయ నిర్మాణాన్ని చూడడం ద్వారా, గమనించడం ద్వారా మాత్రమే మనము రేఖాగణితాన్ని నేర్చుకుంటాం. అంటే ద జామెట్రీ వాజ్ డెవలప్డ్ బై ద అబ్జర్వేషన్స్. అది పరిశీలన ద్వారా మనకిది డెవలప్ అయిందిగా మనం చూస్తాం. కాబట్టి మనము ప్రశ్నల్ని చేసేటప్పుడు కూడా ఆ జామితీయ నిర్మాణాలని పరిశీలించవలసి ఉంటుంది. కాబట్టి పరిశీలన అనేది చాలా కీలకం. అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్లో క్యాలిక్యులేషన్స్ కాకుండా ఇక్కడ పరిశీలన అంశాలు అనేటివి చాలా కీలకంగా మనం చూస్తాము. కాబట్టి అబ్జర్వేషన్స్ ద్వారా మనము ఈ జామెట్రీని నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ప్రశ్నలో ఇచ్చిన జామితీయ నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. పరిశీలించిన దాంట్లోంచి మనము ఆన్సర్స్ని రాబట్టాలి. సో ఈ జామెట్రీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనకి రకరకాల సైంటిస్టులు, పైథాగరస్ కావచ్చు, యూక్లిడ్ కావచ్చు, థేల్స్ కావచ్చు, మన ఇండియన్ కనుక గమనిస్తే బౌద్ధాయన కావచ్చు, ఆర్యభట్ట కావచ్చు, వీళ్ళందరూ విశేషమైన కృషి చేశారు. కానీ మనకి రేఖాగణితానికి సంబంధించి ప్రపంచానికి అందించిన వ్యక్తి ఎవరు అని అంటే, మనం చూసుకున్నట్లయితే ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రచించినటువంటి, ఇది గ్రంథము రచించడం కాకుండా కంపైల్ చేశారంట. కంపైల్ చేశారంటే అప్పటి వరకు ఉన్న ఈ జామెట్రీకి సంబంధించిన నియమాలన్నింటినీ
ఒక సిస్టమేటిక్ వేలో అరేంజ్ చేసిన వ్యక్తి ద ఎలిమెంట్స్ అనే పుస్తకాన్ని మనకు రాయడం జరిగింది. ఆయనే ఫేమస్ పర్సనాలిటీ యూక్లిడ్. కాబట్టి యూక్లిడ్ని మనం ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ జామెట్రీగా మనం చూడడం జరుగుద్ది. ఫాదర్ ఆఫ్ జామెట్రీ. ఈ ఎలిమెంట్స్ అనే గ్రంథం ఏదైతే ఈ యూక్లిడ్ కంపైల్ చేసినటువంటి ఎలిమెంట్స్ అనే గ్రంథం ప్రపంచవ్యాప్తంగా అధిక భాషల్లోకి అనువదించబడి బైబిల్ తర్వాత అత్యధిక ప్రతులు అమ్ముడుపోయిన పుస్తకంగా మనం ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని చూస్తాం. ఈ ఎలిమెంట్స్ అనే గ్రంథంలోనే రేఖల గురించి, మరి త్రిభుజాల గురించి, చతుర్భుజాల గురించి, వృత్తాల గురించి, పైథాగర సిద్ధాంతం గురించి, దాని యొక్క విపర్యయం గురించి అన్ని అంశాలు కూడా ఇక్కడ కులంకషంగా చర్చించడం జరిగింది. సో ఇది ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ జామెట్రీగా మనం చూస్తాం. అయితే మనకు జామెట్రీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని ఒక్కసారి కనుక గమనిస్తే, జామెట్రీ అనేది మనకి ఒక బిందువు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్స్ ఏ పాయింట్. ఓకే అండి, దీన్ని బిందువు పి అందాం. సో బిందువు పి అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే లొకేట్ సంథింగ్, ఏదైనా ఒక అంశాన్ని గుర్తించడానికి, అంతరాళంలో ఉన్న ఒక అంశాన్ని గుర్తించడం కోసం పి అనే బిందువుని వాడతాం. అంతరాళం అంటే నీ కళ్ళ ముంగట కనబడేది ఏదైనా సరే ఒక అంతరాళం. ఇప్పుడు ఈ బోర్డు అంతా అంతరాళం. సో పి అనే పాయింట్ని ఇక్కడ నేను గుర్తించా, ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ని గుర్తిస్తా, ఇక్కడ ఒక పాయింట్ని గుర్తిస్తా. అంటే ఏదో ఒక లొకేషన్ని మనం లొకేట్ చేయడానికి పి అనే పాయింట్ని కనుక మనం తీసుకుంటాం. అది పితో ప్రారంభమవుతుంది, అంటే పాయింట్తో ప్రారంభమవుతుంది. దాన్ని పి అనొచ్చు, క్యూ అనొచ్చు, ఆర్ అనొచ్చు, ఏ అనొచ్చు, బి అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా అనొచ్చు. అది లొకేట్ చేయడానికి మనకు ఐడెంటిఫై అవుతుంది. ఇలాంటి పీలు అన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇలా రేఖీయ మార్గంలో లీనియర్ వేలో కనుక అమర్చబడి ఉంటే ఓకే, దాన్ని సరళ రేఖ అని అనడం జరుగుద్ది. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది సరళ రేఖ అంటే ఏంటి. సో సరళ రేఖ అంటే దిస్ ఈజ్ ద స్ట్రేట్ లైన్. సో పాయింట్ తర్వాత మనకి ఆ తర్వాత ఉండే అంశం ఏంటి అని అంటే సరళ రేఖ ఉంటుంది. దీన్ని స్ట్రేట్ లైన్ అని అంటాం. సో సరళ రేఖకి ఉండే లక్షణం ఏంటి అని ఒకసారి గమనిస్తాం. సో దెర్ ఈజ్ నో ఎండ్ పాయింట్స్. రెండు వైపులా అంతరాళంలోకి విస్తరించబడి ఉంటుంది. అక్కడ అంత్య బిందువులు లేవు. దెర్ ఈజ్ నో ఎండ్ పాయింట్. సో దీన్ని దేంతో సూచిస్తాము? ఏదైనా సరే అంత్య బిందువులు లేవు కదా అని అంటే ఎక్కడో ఒక చోట ఏ మరియు బి అని లొకేట్ చేసి దాన్ని ఏబి స్ట్రేట్ లైన్గా చూపిస్తాము. ఇలా ఏబి అని రాసి స్ట్రేట్ లైన్ యొక్క ఫిగర్ అంటే ఆ జామితీయ నిర్మాణం రూపం ఏ విధంగా ఉంటుంది దాని యొక్క మీనియేచర్ని దానిపైన మనం చూస్తాం. ఇలా ఏబి స్ట్రేట్ లైన్గా మనం చూస్తాం. దీనికి లెంత్ అనేది ఉండదు, అనంతమైన పొడవుని కలిగి ఉంటుంది. ఎందుకంటే రెండు వైపులా కూడా ఎక్స్టెండ్ చేయబడి ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ తర్వాతి జామితీయ నిర్మాణం కనుక మనం దీంట్లో గమనిస్తే నెక్స్ట్ ఇది చూడండి జాగ్రత్తగా, ఇది ఒకవైపు మాత్రమే పొడిగించబడి ఉంటుంది, ఇంకొక వైపు ఎండ్ చేయబడి ఉంటుంది. అంటే ఇక్కడ ఎండ్ చేయబడి ఉంది. ఓకే, సో పి వద్ద ఎండ్ చేయబడి ఉంది, ఇంకొక వైపు విస్తరిస్తూ ఉంది. రైట్, ఇలా ఒక అంత్య బిందువు మాత్రమే కలిగి ఉండి ఇంకొక వైపు విస్తరిస్తూ ఉన్న రేఖా నిర్మాణాన్ని ఏమంటారంటే కిరణము అని అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ రే. మీరు చూడండి కిరణము అని అంటాం. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఉదయిస్తాడు. సో సూర్యుడి నుంచి ఏమొస్తాయి మనకి? సూర్యకిరణాలు వస్తాయి. సూర్యకిరణం అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక అంతరాళంలోకి కిరణాలు వెళ్తూనే ఉంటాయి. భూమి మీదకి, బుధుడి మీదకి, గురుడి మీదకి, శుక్రుడు, అంటే విశ్వవ్యాప్తంగా విస్తరిస్తూ పోతూ ఉంటాయి. అంటే దెర్ ఈజ్ నో ఎండ్ పాయింట్. ఒక సైడు ఎండ్ పాయింట్ ఉండదు, ఇంకో సైడ్ ఎండ్ పాయింట్ ఏంటి? సన్ ఈజ్ ద ఎండ్ పాయింట్. అంటే కిరణము అని అంటాం, సూర్యకిరణాలు అని అంటాం ఎగ్జాంపుల్. కాబట్టి కిరణానికి ఎగ్జాంపుల్ ఏంటంటే సూర్యకిరణం. ఇట్స్ ఏ రే, రైట్. సో దీనికి ఏముంటుంది? ఒక అంత్య బిందువు ఉంటుంది. ఇట్ హ్యాడ్ వన్ ఎండ్ పాయింట్. ఒక అంత్య బిందువు కలదు. ఓకే, రైట్. సో ఇప్పుడు సార్ ఇటువైపు అంత్యబిందువు ఒకవేళ ఇక్కడ కూడా అంత్యబిందువుని తీసుకుంటే, అంటే రెండు వైపులా కనుక మనము అంత్యబిందువుని తీసుకుంటే ఏమవుతుంది అని ఒకసారి చూస్తే, సో రెండు వైపులా అంత్యబిందువుని తీసుకున్నాము అంటే దట్ ఈస్ ఏ ఎండింగ్ పాయింట్ అనేది ఉంది. సో ఎండింగ్ పాయింట్ ఉంది, దీన్ని మనము ఏమందాము? ఎస్ కామా టీ అందాం. రైట్. సో దెర్ ఈజ్ ఏ టూ ఎండ్ పాయింట్స్. సో రేఖాఖండం అంటే రేఖ అంటే సరళ రేఖ, ఖండం అంటే దానిలో ఒక పార్ట్. మీరు చూడండి, ఇగో ఈ ఏబీ నుంచి పార్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టుగా లేదు. ఇది అంటే సరళ రేఖలోని కొంత భాగాన్ని, కొలవదగిన కొంత భాగాన్ని. కాబట్టి రేఖాఖండం అంటాం. దీనికి రెండు అంత్య బిందువులు ఉంటాయి. ఇట్ హ్యాజ్ టూ ఎండ్ పాయింట్. ఇప్పుడు చూడండి, సరళ రేఖకి కొలవలేము, దెర్ ఇస్ నో లెంత్. కిరణానికి కొలవలేదు, దెర్ ఇస్ నో లెంత్. బట్ దీన్ని మాత్రం మనము కొలవచ్చు, వీ కెన్ మెజర్. ఇప్పుడు చూడండి, మనం గీయబడిన ఈ రేఖాఖండం యొక్క మెజర్మెంట్ కనుక గమనిస్తే మనము కొలవగలం మెజర్మెంట్తో. సో మనం దీన్ని
రేఖాఖండం అంటాం. రేఖాఖండం 2 అంత్య బిందువుల్ని కలిగి ఉంటుంది. దీన్ని మనము రూలర్ చేత కొలవగలం. దేంతో కొలుస్తాం మనం? స్కేల్ చేత కొలవగలం. కాబట్టి రేఖాఖండం యొక్క పొడవుని కొలిచే పరికరం ఏది అని కూడా అడగొచ్చు. సింపుల్గా దేంతో కొలుస్తాం మనము? రూలర్. దాన్నే మనము స్కేల్ అని అంటాం. ఓకే అండి, స్కేల్ అని అంటాం. సో దీనికి రేఖాఖండానికి పొడవు ఉంటుంది. సో అన్ని జామితీయ నిర్మాణాలలో భుజాలుగా ఏర్పడేటివి ఏంటి అని అంటే రేఖాఖండాల చేత భుజాలు అనేటివి ఏర్పడతాయి. ఇది బేసిక్ సెగ్మెంట్స్ ఇన్ జామెట్రీ. ఇప్పుడు వీటి యొక్క కాంబినేషన్స్ కనుక మనం గమనించినట్లయితే, సో ముందుగా మనం ఏమన్నామంటే రేఖ అన్నాము. సరళ రేఖ కాకుండా నేను తర్వాత కిరణాన్ని కనుక తీసుకుంటే, ఓకే, నెక్స్ట్ రాబోయే అంశం ఏంటంటే ఇది కిరణం, రైట్. సో ఇంకో కిరణాన్ని కనుక తీసుకున్నాను అనుకోండి, ఫ్రమ్ ద సేమ్ ఎండ్ పాయింట్. ఇక్కడ 2 కిరణాలు కూడా, ఇది ఓ అనే పాయింట్ అనుకోండి, ఇది పి అనే పాయింట్ అనుకోండి, ఇది క్యూ అనే పాయింట్ అనుకోండి. ఇవేంటివి? 2 కిరణాలు, ఓపి అనే కిరణము, ఓక్యూ అనే కిరణం. దీంట్లో ఉన్న అంశం ఏంటి అని చూస్తే రెండింటికి ఉమ్మడి బిందువు ఒకటే. అంటే ఒకే ఉమ్మడి అంత్యబిందువు కలిగిన 2 కిరణాలు. దీని యొక్క పాయింట్ ఏంటి? ఉమ్మడి అంత్యబిందువు. ఉమ్మడి అంత్యబిందువు కలిగిన కిరణాలు. ఉమ్మడి అంత్యబిందువు కలిగిన కిరణాలు ఉంటాయి. ఉమ్మడి అంత్యబిందువు కలిగిన కిరణాల మధ్య ఉన్న ఈ వక్రీయ దూరాన్ని, కర్వ్డ్ డిస్టెన్స్ని కోణము అని అంటాం. దీన్ని ఏమంటారండి? కోణము అని అంటాం, యాంగిల్ అని అంటాం. ద స్పేస్ బిట్వీన్, ద గ్యాప్ బిట్వీన్ 2 rays with having common end point, that is called angle. దీన్ని కోణము అని అంటాం. ఇప్పుడు చూడండి, ఈ కోణాన్ని ఏ విధంగా చదవచ్చు? రకరకాలుగా కొలుస్తాం మనం. కోణాన్ని ఏ విధంగా చూపిస్తాము? ఇది కోణము యొక్క సింబల్. ఓ వద్ద కోణం ఏర్పడింది కాబట్టి దీన్ని యాంగిల్ ఓ అనొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఓతో చూపించకుండా ఓ అనే ఉమ్మడి బిందువు మరొక దానికి కూడా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు ఇంకొక కిరణాన్ని తీసుకున్నాం అనుకోండి, ఇటువైపు కూడా ఓ అనే ఉమ్మడి బిందువు అవుద్ది. అలాంటి సందర్భంలో ఏం చూస్తామనంటే ఓ అనే ఉమ్మడి బిందువు ఏ ఏ కిరణాలకి కామన్గా ఉంది? ఏ ఏ కిరణాలకు కామన్గా ఉంది? పి నుంచి ఓకి, ఓ నుంచి క్యూకి. కాబట్టి పి నుంచి ఓ అనేది కామన్ పాయింట్ క్యూ. కాబట్టి దీన్ని ఏంగా చూపిస్తాం మనము? యాంగిల్ పిఓక్యూగా చూపిస్తాం. యాంగిల్ పిఓక్యూగా చూపిస్తాం. అంటే అర్థమైంది, పి మరియు క్యూల మధ్య ఉమ్మడి బిందువు అయిన ఓ వద్ద ఏర్పడే కోణము అని అర్థం. ఓకే అండి. సో పి మరియు క్యూల మధ్యలో ఓ అనే బిందువు వద్ద ఏర్పడే కోణము, రైట్, దీన్ని కోణంగా పేర్కొంటాం. సో కోణాన్ని మనము డిగ్రీస్తో చూపిస్తాం. ఇప్పుడు 30 డిగ్రీలు, 40 డిగ్రీలు, 50 డిగ్రీలు ఇలా చూపిస్తూ వెళ్తాం. లేదంటే రేడియన్స్లో చూపిస్తాం. రేడియన్స్. సో రేడియన్స్ అని అంటే అర్థం పైలో చూపించడం. పై అంటే 180 డిగ్రీలకి సమానం. పై అంటే 180 డిగ్రీలు. ఇప్పుడు 30 డిగ్రీలని మనము రేడియన్స్లో చూపించాలి. దీన్ని సీచే చూస్తారు, సర్క్యులర్ వర్తులామానంగా చదువుతారు దీన్ని. సో పై క్యాప్ సి అంటే ఇప్పుడు 30 డిగ్రీలు మనం రేడియన్స్లో చూపించాలనుకోండి. 30 డిగ్రీలు అనగా 30 డిగ్రీస్ ఇన్ దట్ మీన్స్ 180లో 6వ వంతు. సో 180 అంటే π/6 రేడియన్స్గా మనం చూస్తాం. సరే, ఏ విధంగా చేయాలి మనం దీన్ని అనంటే, సో 180 డిగ్రీలకి పై అయితే 30 డిగ్రీలకి ఎంత అన్నది ప్రశ్న. ఇలా రాసుకుంటే సో 30/180 ఇంటూ పై. సో 36. సో వాట్ ఈస్ దట్? π/6 రేడియన్స్గా మనం చూస్తాం. అంటే సో డిగ్రీస్ నుంచి రేడియన్స్కి కంపారిజన్ కూడా మన క్వశ్చన్ రావచ్చు. ఇది డిగ్రీలో, ఇది రేడియన్స్లో వాటి యొక్క కొలత. సరే, ఇప్పుడు కోణాలలో కనుక మనము రకాలని కనుక చూసినట్లయితే, ఓకే, దేంట్లో రకాలు? కోణాలలో రకాలు, టైప్స్ ఆఫ్ యాంగిల్స్. వాటి యొక్క మెజర్మెంట్ ఆధారంగా చూసుకొని కోణాలని రకరకాల పేర్లతో మనం పిలుస్తాం. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు కోణాలని కొలిసే ఒక పరికరం తెలుసు కదా మీకు అందరికీ. దాన్ని ప్రొట్రాక్టర్, కోణమానినిగా మనం చూస్తాం.
ప్రొట్రాక్టర్ కోణ మానిని. ఇక్కడ చూడండి, దీని ఒక కంప్లీట్ ప్రొట్రాక్టర్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓకే అండ్ దిస్ ఈజ్ ప్రొట్రాక్టర్. ఐ థింక్ సో ఇట్స్ క్లియర్. ఓకే రైట్. సో ఇప్పుడు మీకు క్లియర్గా కనబడుతూ ఉంటుంది. ఇది కంప్లీట్ 360 డిగ్రీస్ కలిగిన ప్రొట్రాక్టర్ అండి. నేను దీన్ని ఏం చేస్తానంటే 360 డిగ్రీస్ కాకుండా 180 డిగ్రీస్ యొక్క ప్రొట్రాక్టర్గా నేను ఫస్ట్ ప్రొజెక్ట్ చేస్తున్నాను. ఇది అంటే మామూలుగా మన కంపాస్ బాక్స్లో ఉండే ప్రొట్రాక్టర్ ఏముంటుంది, హాఫ్ ఆఫ్ ది సర్కిల్ ఉంటుంది. మీరు చూసి ఉంటారు కంపాస్ బాక్స్లో ఉండే ప్రొట్రాక్టర్ హాఫ్ ఆఫ్ ది ప్రొట్రాక్టర్ అంటే ఐ మీన్ యాక్చువల్ ప్రొట్రాక్టర్ అదే. ఇది 360 డిగ్రీస్ ప్రొట్రాక్టర్, ఇది 180 డిగ్రీస్ ప్రొట్రాక్టర్. సో ఎప్పుడైతే 180 డిగ్రీస్ ప్రొట్రాక్టర్ అంటామో మీరు జాగ్రత్తగా గమనించండి, ఇది కామన్ పాయింట్. మీరు అనుకున్నారు కదా వాట్ ఈస్ ద కామన్ పాయింట్ అని. సో దిస్ ఈజ్ ద కామన్ పాయింట్. ఈ కామన్ పాయింట్ నుంచి ఇటొక రేఖాకిరణము, ఇటొక రేఖాకిరణం, రెండు రేఖాకిరణాలు మనకి ఏ విధంగా ఏర్పడ్డాయి, ఒక స్ట్రేట్ లైన్ లాగా ఏర్పడ్డాయి. ఎలా ఏర్పడ్డాయి? రెండు కూడా ఒక స్ట్రేట్ లైన్ లాగా మనకు ఏర్పడడం జరిగింది. సో ఇక్కడ అదొక స్ట్రేట్ లైన్ ఏర్పడింది కదా. ఇప్పుడు ఏర్పడిన ఈ స్ట్రేట్ లైన్ కాస్త ఏర్పడిన ఈ స్ట్రేట్ లైను ఇలా ఉంది. ఇప్పుడు ఈ ఉమ్మడి బిందువు మధ్యలో ఉంది కదా, ఉమ్మడి బిందువు మధ్యలో ఉన్నప్పుడు వీటి మధ్య ఉన్న గ్యాప్ ఎంతకు సమానము? 180 డిగ్రీలకు సమానం. సో 180 డిగ్రీల యొక్క కోణము స్ట్రేట్ లైన్ పైన ఏర్పడింది కాబట్టి దీన్ని స్ట్రేట్ యాంగిల్గా మనం చూస్తాం. ఏ యాంగిల్గా చూస్తామండి? స్ట్రేట్ యాంగిల్గా మనం చూడడం జరుగుతుంది. అంటే దీన్ని సరళ కోణము అని అంటాం. సో ఫస్ట్ ఏర్పడిన కోణం ఏంటి? సరళ కోణం. కంప్లీట్ 180 డిగ్రీస్ మనము సరళ కోణంగా చూడడం జరుగుద్ది. ఇప్పుడు ఈ సరళ కోణం తర్వాత నేను ఇంకొక ఇప్పుడు ఏం చేస్తున్నాను, 180 డిగ్రీస్ తీసుకున్నాం కదా, అందులో సగం తీసుకుంటున్నాను. ఇది 90 డిగ్రీస్. సో ఈ విధంగా 90 డిగ్రీస్ కనుక ఏర్పడింది అనుకోండి. సో 90 డిగ్రీస్ ఏ విధంగా ఏర్పడుతుంది? సీ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది రే, దిస్ ఈజ్ అనదర్ రే. కాబట్టి ఈ విధంగా రెండు రేలు కనుక ఈ విధంగా ఉండొచ్చు, దీన్ని రివర్స్ చేస్తే ఈ విధంగా కూడా ఉండొచ్చు. సో ఇలా ఉన్న కోణం యొక్క విలువ ఎంత అంటే 90 డిగ్రీల కోణంగా మనం చూస్తాం. చూడండి 90 డిగ్రీస్ యొక్క సింబల్ రెండు రేఖా కిరణాల మధ్య ఇలా రెండు స్ట్రేట్ లైన్స్ ఒకదానితో ఒకటి లంబంగా మనం గీస్తాం. ఇది 90 డిగ్రీస్ కాబట్టి దీన్ని ఏమంటారంటే దీని పేరు లంబ కోణంగా పేర్కొంటాం. మనము రైట్ యాంగిల్లో చూసినట్లయితే 90 డిగ్రీస్ రైట్ యాంగిల్ అన్నాం, 180 డిగ్రీస్ స్ట్రేట్ యాంగిల్ అన్నాం. సో 180 డిగ్రీస్ యొక్క స్ట్రేట్ యాంగిల్ని చూసినప్పుడు 180 డిగ్రీస్ యొక్క స్ట్రేట్ యాంగిల్, 90 డిగ్రీస్ యొక్క రైట్ యాంగిల్. సరే మరి మిగిలిన పార్ట్ అంట అని అంటే సో 0 నుంచి 90 వరకు ఉన్న కోణము అంటే అది 10 కావచ్చు, 20 కావచ్చు, 21 కావచ్చు, 23 కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 0.1 డిగ్రీ కావచ్చు, 89.9 డిగ్రీ కావచ్చు. 0 నుంచి 90 డిగ్రీస్ వరకు ఉన్న కోణాలను ఏమంటారంటే అల్పకోణము అని అంటాం. సో అల్పకోణం. అల్పకోణం ఫర్ ఎగ్జాంపుల్ టీటా అనే కోణం ఉంది, టీటా డిగ్రీస్ అనే యాంగిల్ ఉంది. అది ఎక్కడ ఉంటుంది? 0 నుంచి 90 డిగ్రీస్ మధ్యలో ఉంటుంది. రైట్, 90 డిగ్రీస్ ఉంది దాన్ని రైట్ యాంగిల్ అంట. రైట్ యాంగిల్ నుంచి మళ్ళీ స్ట్రేట్ యాంగిల్ వరకు అంటే 180 డిగ్రీల వరకు ఉన్న కోణం అంటే 90 నుంచి 180 డిగ్రీల వరకు ఉన్న కోణము దీన్ని అధిక కోణము అని అంటాం లేదా గురు కోణము అని అంటాం. సో అధిక కోణం యొక్క విలువ ఫర్ ఎగ్జాంపుల్ ఇది x డిగ్రీస్ అనుకోండి, ఇది ఎక్కడి నుంచి ఉంటుంది? 90 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీల యొక్క మధ్యలో ఉంటుంది. 0 నుంచి 90 వరకు ఉంటే అల్పకోణం, 90 నుంచి 180 వరకు ఉంటే అధిక కోణం. సో మనకు ప్రొట్రాక్టర్ ఫుల్ అయిపోయింది. సో మనకు మామూలు కంపాస్ బాక్స్లో ఉండే ప్రొట్రాక్టర్ 180 డిగ్రీస్తో ఉంటుంది. ఇంకో 180 డిగ్రీస్ మనం కిందికి తీసుకున్నాం. ఓకే, అంటే దీన్ని మొత్తం కంప్లీట్ 360 డిగ్రీస్గా తీసుకున్నాం. యాక్చువల్గా ఉండేది 180, అంటే అడిషనల్గా మనం దీనికి యాడ్ చేసాం కదా. ఎలా యాడ్ చేస్తున్నాం? జనరల్గా ఆలోచిస్తే ఇక్కడ ఒక మిర్రర్ పెట్టామనుకోండి, దాని యొక్క ఇమేజ్ కింద కనబడుతుంది కదా. సో దీన్ని రిఫ్లెక్టివ్ అని అంటాం. కాబట్టి 180 డిగ్రీల కంటే అధికంగా ఉన్న కోణం యొక్క విలువను ఏమంటారంటే రిఫ్లెక్టివ్ యాంగిల్ అంటాం. రిఫ్లెక్టివ్ అని అంటే పరావర్తన కోణంగా మనం చూస్తాం. సో రిఫ్లెక్టివ్ కోణం యొక్క విలువ ఏముంటుంది? కాబట్టి x డిగ్రీస్గా రిఫ్లెక్టివ్ కోణాన్ని తీసుకుంటే 180 డిగ్రీల నుంచి 360 డిగ్రీల వరకు మధ్యలో ఉన్న కోణాన్ని పరావర్తన కోణంగా తీసుకుంటాం. సో ఇలా 0 నుంచి స్టార్ట్ అయ్యి 90కి వస్తే లంబకోణము, 180కి వస్తే సరళ కోణము, 360కి వచ్చింది అనుకో అంటే కంప్లీట్గా ఒక సర్కిల్ని పూర్తి చేసాం. సో ఏదైతే ఒక యాంగిల్
కంప్లీట్ సర్కిల్ని పూర్తి చేసుకుంటుందో వృత్త కోణము లేదా పూర్తి కోణం. ఎంత వాల్యూ అంది? 360 degrees ఆఫ్ వాల్యూ, రైట్. లేదా స్టార్టింగ్లోనే ఇక్కడే ఉందనుకోండి, కోణం ఏమీ లేదు, వాటి మధ్యలో కోణం ఏమీ లేదు అని అంటే దాన్ని 0 degrees అంటాం. దీన్ని శూన్య కోణము అని అంటాం, నల్ యాంగిల్. దీన్ని దేనిగా పేర్కొంటామండి? శూన్య కోణము, నల్ యాంగిల్గా పేర్కొనడం జరుగుతుంది, రైట్. సో ఈ విధంగా మనకి కంప్లీట్ యాంగిల్స్ యొక్క వాల్యూ మీకు క్లియర్గా అర్థమైంది. సో ఇప్పుడు కనుక మనం క్వశ్చన్స్లోకి కనుక వెళ్తే ఇవి ఎందుకు ఉపయోగపడతాయి మనకి అంటే, ముందుగా త్రిభుజాలను అర్థం చేసుకోవడానికి కానీ, చతుర్భుజాలని అర్థం చేసుకోవడానికి కానీ, రిఫ్లెక్టివ్ యాంగిల్ కనుక్కోవడం కానీ ఉపయోగపడుతుంది. మీకు ముందే చెప్పాం 0 degrees ఈజ్ నల్ యాంగిల్, శూన్య కోణం. 90 degrees లంబకోణం. 180 degrees సరళ కోణం. అదేవిధంగా 360 degrees వృత్త కోణం. ఓకే, వృత్త కోణం. సో ఇప్పుడు వృత్త కోణం దాచిన తర్వాత మనం ఏం చేద్దామనంటే 0 to 90 degrees మధ్యలో ఉంటే అది అల్పకోణం. 90 to 180 మధ్యలో ఉంటుంది అధిక కోణం. 180 to 360 మధ్యలో ఉంటుందని పరావర్తన కోణంగా మనం చూస్తాం. పరావర్తన కోణంగా మనం చూస్తాం. సో ఇది కోణాలకు సంబంధించిన అంశం. సో నెక్స్ట్ కోణాల్లో ఏవైనా రెండు కోణాల మొత్తం కానీ 90 degrees అయితే ఏమవుతుంది, 180 degrees అయితే ఏమవుతుంది, 360 degrees అయితే ఏమవుతుంది, రెండు కోణాలు సరళ రేఖ మీద ఉంటే వాటి మొత్తం 180 degrees ఏమవుతుంది అనే అంశాలని నెక్స్ట్ క్లాస్లో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. మీకు ఇప్పుడు సరళ రేఖలు, కోణాలు, కిరణాలు, అవి వాటి యొక్క విలువలు, వాటి యొక్క వాల్యూస్ సంబంధించిన పేర్లు అనేవి గుర్తున్నాయి కాబట్టి వీటన్నిటిని ఒకసారి మళ్ళీ చూడండి. ఎందుకంటే దిస్ ద వెరీ బేసిక్ ఫర్ ద జామెట్రీ. మనకి ఇది తెలిస్తేనే జామెట్రీ చాలా సులభంగా ఈజీగా అర్థమవుద్ది. మోస్ట్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి అత్యంత అర్థం కానీ కన్ఫ్యూజన్గా ఉండే టాపిక్ ఏంటంటే జామెట్రీ అనే టాపిక్. ఇది చాలామంది మ్యాథ్స్ వాళ్ళకైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళకైనా కొంత టిపికల్గా అండ్ కన్ఫ్యూజన్స్గా ఉంటుంది. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ పోవాలంటే బేసిక్స్లో నుంచి, ఆ టెర్మినాలజీ నుంచి మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో వీటిపైన ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయి, వాటి రకరకాలుగా మనం ఏ విధంగా మళ్ళీ వర్గీకరిస్తామన్నది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.